క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, మీ అందరూ కూడా నా శుభాభివందనాలండి. అందరూ బాగున్నారు కదా? వాక్యంలోకి వెళ్దాం. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను చూడండి. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. మన అతిశయం అంటండి ఎవరు యందు ఉండాలంట? ప్రభువునందే అతిశయించాలంట. కానీ ఈ రోజుల్లో చాలామంది వారి యొక్క అందచందాలను బట్టి అతిశయిస్తారు, ఆస్తిపాస్తులను బట్టి అతిశయిస్తారు. నేను కాబట్టి ఇంత డబ్బు ఉంది నాకని దాని యొక్క ధనాన్ని బట్టి అతిశయిస్తారు. నాకు ఇన్ని తెలివితేటలోనే వారి యొక్క జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలంట. ఈరోజు చాలామంది ప్రభువునందు అతిశయించే వాళ్ళు లేరు. వారి యొక్క సొంత ఆలోచనలు బట్టి అతిశయించే వాళ్ళు ఉన్నారు, అందచందాలను బట్టి అతిశయించే వాళ్ళు ఉన్నారు. నాకుంది డబ్బు, నాకుంది ఈ పరపతి, నాకుంది ఖ్యాతి, నాకుంది పేరు, దాన్ని బట్టి అతిశయిస్తూ ఉన్నారు. కొంతమంది అధికారాన్ని బట్టి అతిశయించే వాళ్ళు ఉన్నారు, నాకేంటి అని అతిశయించే వాళ్ళు ఉన్నారు. కానీ అలాగ అతిశయించకూడదంటండి. మనం ఎవరి అందు అతిశయించాలంటే తెలుసండి, ప్రభువునందు అతిశయించాలి. అతిశయించువాడు ఎవరందు అతిశయించాలంటండి? ప్రభువునందు అతిశయించాలి. మరి ఇందులో చాలామంది ప్రభువునందు అతిశయించట్లేదండి. చక్కగా ఇల్లు కట్టుకుంటే నా జ్ఞానాన్ని బట్టి నేను రేయి పగలు కష్టపడి డబ్బులు సంపాదించి ఆ దేశం వెళ్ళి ఈ దేశం వెళ్ళి ఆ ఊరు వెళ్ళి ఈ ఊరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ పట్టణం వెళ్ళి ఆ రాష్ట్రం వెళ్ళి నేను డబ్బులు సంపాదించుకొచ్చి ఈ ఇల్లంతా నా కష్టార్జితాన్ని బట్టి నేను కట్టుకున్నాను, నా కష్టం ఇదంతా అని చాలామంది వారి కష్టాన్ని బట్టి వారి సంపాదనని బట్టి అతిశయిస్తూ ఉంటారు. ఇల్లు నేనే కట్టానంటారు అండి. అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు నువ్వు క్షేమంగా వెళ్ళి ప్రయాణాలు చేసి ఆరోగ్యంగా ఉండి నువ్వు పనులు చేసుకుని సంపాదించడానికి అంత ఆరోగ్యాన్ని నీకు ఎవరిచ్చాడు? దేవుడే కదా. ఒక్క జ్వరం వచ్చి అలా నిన్ను మంచాల పాలు అయిపోతే ఇన్ని దేశాలు నువ్వు తిరగలవా? ఇన్ని రాష్ట్రాలు నువ్వు తిరగలవా? ఏమో ప్రయాణం చేస్తూ ఉండి ఏదైనా యాక్సిడెంట్ అవుతాయి. కానీ అన్నిటి నుంచి దేవుడు నీకు కాపుదలు ఇచ్చి నిన్ను రక్షించి నీకు సంపాదించుకోవడానికి పని చేసుకోవడానికి కావాల్సిన ఆరోగ్యం ఇచ్చి చక్కగా ఇల్లంతా కూడా పూర్తి చేయడానికి నీకు సహాయం చేస్తే ఈరోజు ఏమంటున్నారో తెలుసా? నా వల్లే నా కష్టార్జితం, నా యొక్క జ్ఞానాన్ని బట్టి ఇల్లు నేను కట్టుకున్నాను అని అంటున్నారు. అది ఎంత తప్పండి. దేవుని కృప, దేవుని దయ, దేవుడే నాకు ఇచ్చాడు ఇల్లు, దేవుడే కట్టుకోవడానికి కావాల్సిన ధనాన్ని ఇచ్చాడు, నా ఉద్యోగాన్ని దేవుడే ఇచ్చాడు, లేకపోతే నేను దేశాలకు వెళ్ళడానికి దేవుడే ద్వారాలు తెరిచాడని దేవుని ముందు పెట్టి దేవుని యందు నువ్వు అతిశయిస్తే దేవుడు ఇంకా నేనేం చేస్తారో తెలుసా? వర్ధిల్లింప చేస్తాడు. ఎప్పుడైతే నా 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 అని నీకు ఆలోచన వచ్చిందో అప్పుడు నీ యొక్క నాశనానికి నువ్వు పునాది వేసుకున్నట్టు ఉంటుంది కదండి. నాశనానికి ముందు ఏం నడుస్తుందంట? గర్వం నడుస్తుందంట. అతిగా అతిశయించే వాళ్ళు కూడా నిలబడరంటండి. కాబట్టి ఏది జరిగినా నీ జీవితంలో ఇది దేవుడి వల్ల జరిగిన కార్యం, దేవుడు చేసిన పని అని దేవుని యందు నువ్వు దేవుని స్తుతించి దేవుని యందు నువ్వు అతిశయపడాలే తప్ప నా వల్ల, నా బలం వల్ల, నా శక్తి వల్ల, నా జ్ఞానం వల్ల, నాకున్న డబ్బు వల్ల నేను కట్టుకున్నాను, లేకపోతే నాకున్న పొలాలు ఉన్నాయి, నాకున్న కార్లు ఉన్నాయి, నాకు అధికారం ఉంది, నేను రాజు, నేను అధికారిని నువ్వు అతిశయిస్తే అవి ఎప్పటికీ కూడా శాశ్వతంగా నీకు నిలబడి ఉండవు. ఒకసారి ఆలోచించుకోవాలి. అలాగే యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయం 10వ వచనం. కావున ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి, తన కొన మేఘముల కంట చేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించెను. ఇక్కడ ఏంటంటే మనుషుడు దేన్ని బట్టి అతిశయించాడంట? హైట్ని బట్టి. కొంతమంది ఉంటారు కదండి, కొంతమంది కొంత పొడుగ్గా 6 అడుగులు అలా ఉంటారు. వాళ్ళంటే కొంత పొట్టోళ్ళని చూసి, చూసారా నీకన్నా నేను ఎంత హైట్గా ఉన్నాను, నేను మంచి హీరోలా ఉన్నాను, నువ్వు పొట్టోడివి, నువ్వు మరగుజ్జోడివిరా, నేను చూసి ఎంత హైట్గా ఉన్నానని కొంతమంది వారి యొక్క హైట్ని బట్టి అతిశయపడతారంట. గొల్యాతు అలాగే అతిశయపడ్డాడండి. ఏమని? నా అంత హైటు, నా అంత శరీర దారుఢ్యం, నా అంత ఫైటు, నా అంత ఖడ్గం ఇవన్నీ ఎవరికి ఉండవు. నన్ను చంపేవాడు ఎవరున్నాడు? ఎవరు లేడు. నాకు చాలా బలం ఉందని గొల్యాతు కూడా అతిశయించాడు, గర్వించాడు. ఆ హైట్ని, ఆ మనిషిని చూడగానే ఇశ్రాయేలు ప్రజలు ఏం భయపడి పారిపోరు యుద్ధానికి రాకుండా. ఎందుకంటే ఆ మనిషి యొక్క హైట్ని చూసి, ఆ శరీర దారుఢ్యాన్ని చూసి, అమ్మో ఇతను మేము జయించలేము, ఏం చేయలేము, భయపడి వెళ్ళిపోయారు.
గొల్యాతు అతిశయించాడు. నన్ను కొట్టేవాడెవడు, నన్ను చంపేవాడెవడు, నాకు ఎదురు నిలబడేవాడెవడు, నా హైట్ చూసారా ఎంత ఉందో, నా బలం చూసారా ఎంత ఉందని గొల్యాతు కూడా అతిశయించాడంట. ఎంతసేపు ఉంది తన అతిశయం? ఆయన అతిశయించుకుని ఎంతసేపు అయింది? కాసేపు అయింది. అలాగా తను అతిశయించాడు కదా, అది అలాగే నిలబడి ఉందా? కానీ ఈలోపు దేవుడు దావీదుని పంపించి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంత ఏపాటి వాడని ఒక్క రాయితో కొట్టాడు. ఏమైపోయింది హైట్? ఏమైపోయింది వెయిట్? అతిశయించాడు కదా. నాలాంటి హైటు వెయిట్ ఎవరికే లేదు, నన్ను కొట్టేవాళ్ళు లేరు, తిట్టేవాళ్ళు లేరు, చంపేవాళ్ళు లేరు అని అతిశయించాడు. ఒక్క రాయి దెబ్బకే పడిపోయాడు. మరి ఇప్పుడు హైట్ ఏమన్నా అతిశయాన్ని నేను కాపాడిందా? నీ వెయిట్ నిన్ను కాపాడిందా? ఈరోజు చాలామంది వారి యొక్క అందచందాలను బట్టి అతిశయిస్తూ ఉన్నారు. ఒకరు ఎత్తును బట్టి అతిశయిస్తున్నారు, ఒకరు రంగును బట్టి అతిశయిస్తున్నారు, ఒకరు అందంగా ఉండడాన్ని బట్టి అతిశయిస్తున్నారు, ఒకరేమో జుట్టు పొడుగ్గా ఉంటే నా అంత జుట్టు ఎవరికే లేదు అని అతిశయిస్తూ ఉంటారు. కొంచెం షార్ట్గా ఉన్న హెయిర్ ఆయిల్ని చూసి ఎగతాళి చేస్తుంటే నా జుట్టు చూసి ఎంత పొడుగుందో, ఇది కొత్తిమీర కట్టలాగా ఎంతే ఉంది, ఎగతాళి చేస్తూ ఉంటారు. అతిశయం. నా స్కిన్ కలర్ చూసి ఎంత వైట్గా ఉందో, నువ్వు నల్లదానివే, నల్లోడివే అంటే వారి యొక్క కలర్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. వారి యొక్క డ్రెస్సులను బట్టి, మేకప్లను బట్టి, వారి యొక్క అలంకారాన్ని బట్టి. నాకు కాబట్టి ఉందే బంగారం, నాకు కాబట్టి ఉందే నెక్లెస్, నాకు కాబట్టి ఉంది హారం, నీకేమున్నాయి? నీకేమీ లేవు అని చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు. లేని వాళ్ళని చూసి ఉన్నవాళ్ళు వాళ్ళకున్న వాటిని చూసి ఏం చేస్తున్నారు? అతిశయపడుతున్నారు. నువ్వు కూడా అతిశయపడుతున్నావు. అలాగే ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కూడా అతిశయిస్తున్నావు నీ అందచందాలను బట్టి. నా అంత జ్ఞానవంతురాలు లేదు, జ్ఞానవంతుడు లేడు, నాకున్న బంగారం ఎవరికీ లేదు, నాకున్న డబ్బు ఎవరికీ లేదు, నాకున్న అందం ఎవరికీ లేదు, నా ముందు ఎవరు సరిపోరు అని నువ్వు అతిశయపడుతున్నావేమో. ఒకసారి ఆలోచించుకో. దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. దేన్ని చూసుకుని నువ్వు అతిశయిస్తున్నావు, అదైతే నీ ఎదుట నిలబడదు. అందం ఎంతకాలం ఉంటుందండి? అందం ఎల్లకాలం అందం అలాగే ఉంటుందా? వయసు వెళ్ళే కొలది అందం తగ్గిపోతూ ఉంటుంది. ఆస్తిపాస్తులు ఇప్పుడు అలాగే ఉంటాయా? కూర్చుని తింటే కొండలైనా తరిగిపోతాయంట. వాటిని చూసి నువ్వు అతిశయించుకో, అవేమీ శాశ్వతము కాదు. నువ్వు ప్రభునందు అతిశయిస్తే ఆయన నీకు ప్రతీదీ కూడా సమకూరుస్తాడు. ఆయన ఇచ్చిన దాన్ని బట్టి నువ్వేం చేయకూడదు తెలుసా? ఆ ఇచ్చిన దాన్ని చూసుకుని నువ్వు అతిశయింపకూడదు. ఇచ్చిన ప్రభువుని బట్టి అతిశయించాలి. కానీ ఈరోజు చాలామంది చేసిన తప్పు అది. ఇంతవరకు అంటే చాలా సంవత్సరాలు అయిపోద్ది. ఒక అబ్బాయి 5.5 ఎంతో ఉన్నాడంట హైట్. 5.5 హైట్ ఉండి చక్కగా సాఫ్ట్వేర్ జాబ్, నెలకు లక్షల్లో సంపాదన. ఇంకొక కొంచెం హైట్ పెరగాలనుకున్నాడంట, 6 ఫీట్ పెరగాలనుకున్నాడంట. ఎవరో అన్నారంట ఎముకలు ఆపరేషన్ చేసుకుని ఎముకలు మధ్యకు కోసేసుకున్నట్టండి. ఆపరేషన్ చేసుకుని ఈ ట్యాబ్లెట్స్ వాడితే ఆ ఎముకి మధ్యలో కొంచెం కాల్షియం ఫామ్ అయ్యి ఎముక ఏర్పడి అంత ఇంకో 5 ఎంతండి 5.5 అన్నాను కదా, ఇంకో అరంగుళం పెరుగుతుంది. అప్పుడు 6 ఫీట్ అయిపోద్ది. 6 ఫీట్ నువ్వు అయిపోతావని ఎవరో చెప్తేనంట. ఇంట్లో పేరెంట్స్ కూడా చెప్పకుండా ఆ డాక్టర్ని కలిసి డబ్బులు కట్టేసి ఆపరేషన్ చేయించేసుకున్నాడు. చక్కగా నడిచేవాడు. ఏంటి సాఫ్ట్వేర్ జాబ్ అంటే మామూలా? నెలకే లక్షల్లో. హైట్ కోసం చక్కగా నడిచే 2 కాళ్ళని కోయించేసుకుని మంచం మీద ఉన్నాడు. ఇప్పుడు ఆపరేషన్ అయిపోయాక అప్పుడు చెప్పాడు తల్లిదండ్రులు. ముందు చెప్తే చేయించుకునేవారు కదా. కాల్షియం ఫామ్ అయిపోద్ది, నేను కొన్ని రోజుల్లో తిరిగి లేచి నడిచేస్తాను అనుకున్నాడు. అండ్ మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. మన ప్రణాళిక వేరు, దేవుని ప్రణాళిక వేరు. మన చిత్తము వేరు, దేవుని చిత్తము వేరు. ఆయన ఏమనుకున్నాడు? ఎముకలు కొంచెం కట్ చేసేసుకుంటే ఆ ఎముక మధ్యలో కొంచెం కాల్షియం ఫామ్ అయిపోయి ఎముక ఏర్పడిపోతే నేను కొంచెం హైట్ పెరిగిపోతాను అని అనుకుని చక్కగా ఉన్న జీవితాన్ని ఏం చేసుకున్నాడంటే ఈరోజు మంచాల పాలు చేసుకున్నాడు. ఎక్కడ పెరుగుద్ది? పెరగలేదు. సంవత్సరాలు అయిపోతున్నాయి. ఇప్పుడు ఏమైంది తెలుసండి పరిస్థితి? మంచం పాలైపోయాడు. ఏమనుకున్నాడు? నేను హైట్ పెరగాలి, నా హైట్ పెరగాలి, నేను ఏదైనా చేయాలి అనుకుని తన యొక్క అందచందాలను గురించి, తన యొక్క ఎత్తును గురించి అతిశయించి ఆ ఆపరేషన్ చేయించుకుని ఇప్పుడు ఎత్తు పెరక్క కనీసం లెగిచి వాష్రూమ్కి వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది. మంచం పాలైపోయాడు. ఉద్యోగం పోయింది. ఇంకెక్కడ ఉద్యోగం? ఇప్పుడు తల్లిదండ్రుల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఎందుకంట 5.5 అంటే సరిపోదా? అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇంకా పొట్టుగా ఉన్న వాళ్ళు బతుకుతులేదా?
వాళ్ళు జీవించట్లేదా? ఇంకొంచెం హైట్ పెరగడానికి కోసం ఉన్న జీవితాన్ని నాశనం చేసుకుని ఈరోజు అతిశయించి తన జీవితాన్ని ఏం చేసుకున్నాడో తెలుసండి, మంచాల పాలు చేసుకున్నాడు. కాబట్టి ఎవ్వరు కూడా తమ యొక్క అందచందాల గురించి అతిశయించకండి. దేవుడు ప్రతి ఒక్కరిని అందంగానే పుట్టించాడు. కొంతమంది ఏమో బ్యూటీ పార్లర్కి వెళ్ళి అందాన్ని ఇంకా ఏయో చేయాలనుకుంటున్నారు. ఆ బ్యూటీ పార్లర్లో ఏయో కెమికల్స్ వాడతారు. అవి పడక ఉన్న అందాన్ని ఇంకా వికృత రూపంగా అయిపోయి కొన్ని కెమికల్స్ ఏంటంటే కొన్ని చర్మాలకి పడవు, కొన్ని స్కిన్కి పడవు. పడినప్పుడు ఏమో చేస్తుంటే ర్యాషెస్గా వచ్చి చక్కగున్న మొహం ఇంకా గజ్జి మొహంలా తయారైపోద్ది. ఏదో చేయించుకుందామని వెళ్తారు, ఏదో అయ్యి వస్తారు. ఇచ్చిన అందాన్ని బట్టి దేవుడిని అతిశయించు. అంతేగాని ఇంకా దీనికి ఇంకా ఏయో మెరుగులు దిద్దాం అనుకుంటే అవి పడకపోతే తర్వాత ఆ ఉన్న అందం కూడా ఊడిపోద్ది. ఇంకా వికృతంగా నువ్వేమైపోతుందని తయారైపోతుంది. చక్కగా ఉన్న హెయిర్ని ఇంత పొట్టులు కట్ చేసుకుంటూ ఉంటారు. ఫ్యాషన్ అంట. అవి ఎలా దూగుతారు ఎందుకు అంత అతిశయం? వీటి ఎందు అతిశయిస్తే అవేమి ఎప్పుడు నీకు నిలబడవు. దేవుని యందు అతిశయించు. దేవుడు నిన్ను ఇంకా దీవిస్తాడు. అలాగే హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతున్నాను చూడండి. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. కొంతమంది అండి వారు చేసే పనులు అస్సలు బాగోవు. వారి పనులు నీతిగా ఉండవు, యథార్థంగా ఉండవు. చేసేవన్నీ పాప పనులే, చేసేవన్నీ నికృష్ట పనులే. ఒక్క కూడా అది పనికొచ్చే పని అంటూ ఒక్కటి ఉండదు. ప్రతిదీ నాశనం చేసేసి పనే, ప్రతి పాపానికి తావు తీసే పనే చేస్తారు. కానీ అటువంటి వారు ఏం చేస్తారంటండి, వారు యథార్థపరులు కాకపోయినా తమలో తాము మేము యథార్థపరులము, మేము నీతిమంతులము, మేము చేసేది ప్రతిదీ కూడా కరెక్టే అని తమలో తాము ఏం పడతారంట, అతిశయపడతారంట. 5వ వచనం చెప్తుంది చూడండి. తనను బట్టి అతిశయించువాడు నిలువడు. అంటే ఏదో రకంగా నాశనాన్ని తెచ్చుకుంటాడు. ఎప్పుడు నా అన్నది రాకూడదు. దేవుని కృప, దేవుని దయ, ఈ మాట ముందు ఉండాలి. దేవుని కృపను బట్టండి ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను. దేవుని దయ బట్టండి ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను. ఒకప్పుడు నా స్థితి ఎంతో దారుణమైన స్థితి. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి వస్త్రం లేదు, ఉండడానికి ఇల్లు లేదు. కానీ ఈరోజు దేవుని కృప వల్లే ఈరోజు ఈ స్థాయిలో నేను నిలబడగలిగి ఉన్నాను. నలుగురికి పెట్టే స్థితిలో దేవుడు నన్ను ఉంచాడు అని చెప్పుకుంటే నువ్వు ఎవరి యందు అతిశయపడినట్టు తెలుసా? దేవుని యందు అతిశయపడినట్టు. అలా కాకుండా ఇదంతా నా కష్టార్జితమే, నేను రేయిపాలు కష్టపడిపోయి ఇల్లు కట్టేసుకుని ఉద్యోగం సంపాదించేసుకుని డబ్బు సంపాదించేసుకుని నలుగురికి పెడుతున్నాను అని అనుకుంటే ఇందులో ఎక్కడ దేవుడు కనబడ్డాడు? దేవుడిని ఎక్కడ నువ్వు మహిమపరిచావు? దేవుడిని ఎక్కడ స్తుతించావు? నువ్వే కనపరుచుకున్నావు. నువ్వే ఆ ఘనత నువ్వే తెచ్చుకుంటున్నావు. దేవుడు ఊరుకుంటాడా? తనను బట్టి తాను అతిశయించేవాడు ఏమవుతాడంట? నిలవడంటండి. నిలబడలేడు. కొంతవరకు ఉంటాడేమో, సమయం ఇస్తాడు దేవుడు. ఒకవేళ వారు మార్చుకుంటాడేమో మనస్సు. తన యందు అతిశయం తీసేసి ఒకవేళ నా దేవుని దయవల్ల ఇవన్నీ నాకు వచ్చిందేమో అని ఒకవేళ అతిశయం తన దేవుని మీద అతిశయం కలిగి ఉంటాడేమో, ప్రభునందు అతిశయపడేలా ఉంటాడేమో అని దేవుడు ఏం చేస్తాడంటే కొంత అవకాశాన్ని ఇస్తాడు. అవకాశం ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుంటే సరే, లేకపోతే ఏం చేస్తాడంట? నిలవడంటండి. కాబట్టి ఇప్పుడు కూడా మనం ప్రభువునందే అతిశయించాలి. నిన్ను ఎంతగా దేవుడు దీవించినా, ఎంతగా నువ్వు ఆశీర్వదించబడినా, ఎంతగా నువ్వు అభివృద్ధి అవుతున్నా, ఏదైనా సరే ఏ పనిలో ఉన్న వ్యాపారంలో ఏదైనా సరే ఉద్యోగంలో నీకు అభివృద్ధి జరుగుతూ ఉందంటే ఇదంతా దేవుని దయ. ఆ అతిశయం మనకు ఉండాలి తప్ప నాన్న అతిశయం మనకు మనం గొప్పలు చెప్పుకునే అతిశయం మనలో ఉండకూడదు. అది ఉంటే అది దేని దారితీస్తుందో తెలుసండి? నాశనానికే దారి. అంత ఎందుకండి, ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఎవరంటే నెబుకద్నెజర్ రాజు. దానియేలు గ్రంథంలో ఉంది. అతనంటండి చక్కని ఒక ఉద్యానవనం లాంటిది కట్టాడంట. చూసి అందమైన ఒక స్క్రీన్, అందమైన ప్రదేశాన్ని చూసి అయిపోయి ఇదంతా నేనే కట్టేశానా, ఇదంతా నా వల్లే అయ్యింది, నా అన్న చదివిస్తాను చూడండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 4వ అధ్యాయం 30 వచనం చదువుతున్నాను చూడండి. రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాడంటే. అందుకే ప్రతి మాట కూడా ఏం రాస్తున్నాడు? నా అంటే అక్కడక్కడ దేవుడి దయ వల్ల అని కట్టింది లేదు అన్న మాట ఒక్కడైనా అక్కడ ఉందండి? పలికింది రాజు ఏమన్నా? నా బలం అధికారం,
నా యొక్క బలాన్ని బట్టి, నాకున్న అధికారాన్ని బట్టి, ఈ నా ప్రభావ ఘనతను కనబరచుటకే, ఆయన యొక్క ప్రభావం, ఆయన ఘనతనంట చూపించుకోవడానికంట నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా. ఎవరు కట్టించిందంటండి? అది ఆయనే కట్టించాడంట అని తనలో తాను అనుకున్నాడంట. అంతకే బయటికి ఎవరు చెప్పలేదంట. ఇప్పుడు నేను చదివిన మాట అంతా కూడా తన మనస్సులో అనుకున్నాడు. ఇంతకే బయటికి ఎవరికి చెప్పలేదు. కానీ చాలామంది అయితే గొప్పలు చెప్పుకుంటారు. నేను కాబట్టి కట్టాను, ఎవరు కట్టగలరు అలాగా? నేను కాబట్టి ఇంత గ్రాండ్గా చేశాను నా కూతురు పెళ్ళి, ఎవరు చేస్తారు ఎంతలాగా? నా ఇక్కడ తను కూడా ఉపయోగించే పదం ఏంటి? నా అని తనలో తాను అనుకున్నాడంటే ఇంతకే బయటకు కూడా ఎవరికి చెప్పలేదు, మనసులో అనుకున్నాడు. అండి బయటికి మనసులో ఉన్న మాట మనుషులకు తెలియదు. ఇప్పుడు ఎదుటివారి మనసులో ఉన్న మాట ఇంకొకరికి తెలియదు. కానీ నీ మనసులో నా మనసులో ఏమనుకుంటున్నామో దేవుడికి తెలుసు. ఆయన హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు ఆయన. మనం అంటండి మాట నోటంట రాకముందే మనం ఏం మాట్లాడాలనుకుంటున్నామో ఆయనకి తెలిసిపోద్దంట. అందుకే ఈ రాజు మనసులోనే అనుకున్నాడు, ఇంకా ఇదంతా నా బలాధికారాన్ని బట్టే నేను కట్టాను, నా మహిమ, నా ఘనత ప్రభావాలు చూపించుకోవడానికే నేను కట్టాను, ఇదంతా నేను కట్టించిందే కదా అని అనుకున్నాడంట. అంతే, దేవుడు వెంటనే ఇంకా నువ్వు ఇక్కడ ఉండవు, ఇదిగో నీకు పశువుల మనసు, జంతువుల మనసు నీకు ఇస్తున్నాను, నువ్వు తరిమివేయపడతావు, అడవిలోకి వెళ్ళిపోతావు. అక్కడ ఏం చేస్తుంది తెలుసా? గడ్డి తిని, పశువులు ఏం చేస్తాయండి? గడ్డి తిని బ్రతుకుతాయి. అలా నువ్వు గడ్డి తిని బ్రతుకుతావు అని అంటే సేమ్ అలాగే దేవుడు చెప్పినట్టు జరిగిందంట. అతిశయించాడు, నా 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 నాన్న అతిశయించాడు. ఏమయ్యాడు? పశువు అయ్యాడు. అడవిలోకి వెళ్ళి గడ్డి మేస్తూ ఉన్నాడు. మళ్ళీ దేవుడు మానవ మనసు ఇచ్చేదాకా ఆ అడవిలో పడే పశువులతో పాటే గడ్డి మేస్తూ ఉండి, కిందకి ఎలాగా పశువులు ఎలా నడుస్తాయండి? 4 కాళ్ళ మీద నడుస్తాయి కదా, అలాగే సేమ్ అలాగే నడిచి పశువులు ఎలా తింటాయో సేమ్ అలాగే తిన్నాడంట. ఎందుకు వచ్చింది ఆ దుస్థితి? అతిశయించాడు. తనను బట్టి తాను అతిశయిస్తే ఎందుకు చదవం కదా, తనను బట్టి తాను అతిశయించేవాడు ఏమవుతాడంట? నిలవడు అని చెప్పింది వాక్యం. నిలిచాడా రాజు? నాన్న అతిశయించాడు. అంత దెబ్బకి అడవిలోకి గెంటేశాడు దేవుడు. పశువుని చేసేసి, మనిషిని పశువుని చేసేసి అడవిలోకి గెంటేశాడు. ఆ అడవిలో పశువులతో పాటు గడ్డి మేత్తమే, దొరికింది తింటమే. ఇంతగా పరిస్థితి. చాలామంది కూడా ఎన్నోసార్లు చెప్తాం, అతిశయించినప్పుడు దేవుని యందు అతిశయించండి, దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండింది, దేవునికి మొదటి స్థానమే ఉండే, దేవునికి మొదటి ప్రాధాన్యత ఉండే, తర్వాత ఏదైనా అంటే వినరు మాట. మాకు డబ్బు ఉంది కదా, మేము సంపాదిస్తున్నాం కదా, దేవుడు అంటే దేవుడు అంతే, దేవుడే మా సమస్యలు పరిష్కరించేస్తాడా? దేవుడు అంటే దేవుడు అంతే, ఏదో ఒక నమ్మకం అంతే. మనమే కష్టపడుకోవాలి, మనమే సంపాదించుకోవాలి, మనమే మన బాధలు తీర్చుకోవాలి, మనమే మన సమస్యలు తీర్చుకోవాలి అని మూర్ఖంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అండ్ దేవుడు లేకుండా నీ సృష్టి అంతా కలిగేసిందండి, నువ్వు కలగజేసావు. పోనీ ఓ సూర్యుని కలగజేయి, నువ్వు ఓ చంద్రుని కలగజేయి, ఓ నక్షత్రాన్ని కలగజేయి. మరి ఇవన్నీ ఎవరు కలగజేశాడు? దేవుడు అంటే ఒక నమ్మకం అంటున్నావు కదా, దేవుడు ఉన్నాడో లేదో ఎవరో తెలుసు అని అంటున్నావు కదా, మరి ఇవన్నీ ఎవరు సృష్టించారు? భూమి గాల్లో ఉంది. ఇప్పుడు మనం బతుకుతున్న ఈ భూమి ఎక్కడుందో తెలుసండి? గాల్లో వేలాడుతుంది. ఒక బంతిని ఇలా ఉంచి నువ్వు కిందకు వదిలేస్తే అది గాల్లో ఉంటుంది, కింద పడిపోద్దా? కింద పడిపోద్ది. మరి ఇంత పెద్ద భూమి ఆకాశంలో వేలాడుతుందంటే అది నువ్వు ఆపుతున్నావు వెళ్ళి? దాన్ని పడకుండా నువ్వు గట్టిగా పట్టుకుంటున్నావు పోనీ వెళ్ళి? దేవుడు ఆపుతున్నాడు. అలాగా దేవుడు అంటూ ఉన్నాడు కాబట్టే ఆయన ఆపుతున్నాడు. అలాగా ఈ భూమిని సక్రమంగా తిరగడానికి, ఎక్కడ ఏ ప్రాబ్లం రాకుండా అన్నీ సక్రమంగా జరగడానికి ఆయన సహాయం చేస్తున్నాడు. కానీ చాలామంది మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు, నా 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 అని. ఆ నాన్న పదాన్ని తీసివేయండి. ఆ నాన్న కాడ దేవుడి కృప కృప కృప, దేవుని దయ, ఆయన వల్లే, ఆయన వల్ల అన్న పదాన్ని పెట్టి చూడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అంతేగాని ఎప్పుడు నిన్ను నువ్వు అతిశయించుకొని, నీకున్న పరపతిని చూసి అతిశయించుకుని, నీకున్న డబ్బుని చూసి అతిశయించుకుంటే అది ఎందుకు పనికిరాదు. ఒక తర్వాత ఆ అతిశయమే నీ నాశనానికి కారణము. నువ్వు నాశనం కావాలనుకుంటే అతిశయించుకోడు. లేదా నేను నాశనం అవనండి, నేను ఇంకా దీవించబడాలి, నేను ఇంకా అభివృద్ధి చెందాలి అని అనుకుంటే దేవుని యందు అతిశయించు. నీకున్న వాటిని బట్టి, నిన్ను బట్టి నువ్వు కూడా అతిశయించడం కాదు. అవన్నీ ఇచ్చిన దేవుని యందు మనం ఏం చేయాలంటండి? అతిశయించాలి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను చూడండి.
నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారికి నాశనమే అంతమంట. ఇంకోటి ఏంటి, వారి కడుపే వారి దేవుడు. కొంతమంది నిజంగానండి ఆ కడుపునే పూజిస్తూ ఉంటారు, ఆ కడుపునే ఆరాధిస్తూ ఉంటారు. కొంతమంది ప్రార్థనకు వస్తారా, సండే కదా కొంచెం నాన్ వెజ్ వండుకుని వస్తారు. ఆ రోజు ఏదో సంస్కార వారమనో లేకపోతే సంథింగ్ కొంచెం ప్రసంగం ఎక్కువయ్యో ఒక అరగంట పావుగంట లేట్ అవుద్ది. ఈ లోపలికి ఏమి చేస్తుందో తెలుసా, ఆకలే. ఎందుకంటే అక్కడ కూర దాకా అక్కడ నాన్ వెజ్ చేపలో చికెనో మటనో ప్రాన్సో ఇవి వండుకుని వస్తారు. వండుకొచ్చిన కాడి నుంచి ఇక్కడికి వస్తారు కానీ మనసు ఇక్కడ ఉండదు, అక్కడే ఉంటుంది. ఎప్పుడు వదిలేస్తారా బాబు పాస్టర్ గారు, ఎప్పుడు వెళ్ళి బాబు తినేద్దామా? వారి కడుపే వారికి దేవుడు. అంతేగాని దేవుని వాక్యం ఇంకా 4 మాటలు ఎక్కువ విందాం, ఇంకా ఆ వాక్యం ద్వారా మనం ఇంకా బలపరచబడదాం. ఒక అరగంట ఒక గంట లేట్ అయినా పర్లేదు, దేవుని సన్నిధిలో ఎంతసేపు ఉంటే అంత ఆశీర్వాదం అని అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఈ రోజుల్లో. కొంతమంది ఏమో ప్రార్థన రాలేదంటే 1 గంట అయిపోతుందండి, నాకు 12 ఏమో ఆకలేసేస్తుంది, అందుకే రావట్లేదండి, గమ్మున వదులుతలేదు, ఆకలేసేస్తుందని. అంటే ఆకలికి నీ కడుపు కోసమో దేవుని వదిలేసుకుంటున్నావా, ప్రార్థన వదిలేసుకుంటున్నావా, దేవుని వాక్యాన్ని వదిలేసుకుంటున్నావా, ఆరాధన విడిచిపెట్టేస్తున్నావా? కొంతమంది నిజంగా వారు కడుపే దేవుడండి, వాళ్ళ కడుపుకే చేస్తారు పూజ, ఎన్ని వేసేస్తారు ఆ పొట్టలో. నిజంగా అది మిషనో క్రసరో ఏటో తెలియదు కానీ వాళ్ళకు కూడా అరిగిపోతాయిలేండి. కొంతమందికి అది తింటే ఇది తింటే మిక్స్ అయితే అరగదు, కొంతమంది వాళ్ళకి అది ఎన్నాడేసినా అరిగిపోద్ది. దేవుని కృప అది కూడా నిజంగానే. ఒకవేళ చెంచా నీళ్ళు వేసినా అరగవండి, కక్కేసుకుంటారు. కానీ నువ్వు అన్ని ఆహారాలు నీ కడుపులో వేసేస్తున్నా చక్కగా అరిగిపోతున్నాయి కదా, అది ఎందువల్ల చేస్తే దేవుని కృప వల్లే. నువ్వు అనుకుంటావు నేను బాగా నవ్వులు మింగేస్తున్నానులే, లేదా తినేసాక థమ్సప్ తాగేస్తున్నానులే, అది అరిగిపోతుందిలా నువ్వు అనుకుంటున్నావు. అది చాలా తప్పు. ఒక స్పూను నీళ్ళు మన లోపలికి వెళ్ళి అది ఎమడాలన్నా దేవుని కృప ఉండాలి. ఎంతోమంది అండి స్పూనుడు నీళ్ళు లోపలికి వెళ్ళి ఎమడక కక్కేసుకుని వెంటిలేటర్ల మీద హాస్పిటల్లో ఉన్న బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు, చావు బ్రతుకుల మధ్య. కానీ ఈరోజు నీకు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి, తిన్న ఆహారం మరుగుదలని ఇచ్చి, బలమి శక్తిని ఇస్తే ఆ కడుపు కోసమే నువ్వు ఎవరిని విడిచిపెడుతున్నావు? దేవుడిని మరి గొప్పగా చెప్పుకుంటావు, మళ్ళీ ఆ మాటే సిగ్గు లేకుండా చెప్పుకుంటావు ఆ మాటే. మళ్ళీ ఏంటి ఒక్క ప్రార్థన మళ్ళీ 10:30 గంట ఎన్నింటికి వస్తారు, గంట అయిపోతుందానికి వస్తారు ప్రార్థనకి. 11:00కో 11:30కో వస్తారు, ఆ గంట కూడా ఆగలేకపోతున్నారంట తింటాకి. ఎవరు కడిపే వారికి దేవుడు. ఇంక దేవుడు లేడు, గీవుడు లేడు, ప్రార్థన లేదు, ఆరాధన లేదు, వాక్యము లేదు. అలాగే చెప్పుకుంటారులే. ఈ లోపు ఇంక వదలపోతారు. ఏం చేస్తారు సార్, అలాగలా తిరిగినట్టు తిరిగి చిటిక్కిని వెళ్ళిపోతారు. చిటికిని వెళ్ళిపోయి సమయం అంటే తినేసి కూడా వచ్చేస్తారు అలాంటి వాళ్ళు ఆగలేక. కానీ వారు కడిపే వారికి దేవుడు అంట. వాళ్ళకి అంతం ఎలా వస్తుందంటే నాశనమే వారి అంతం. తర్వాత వాక్యం చూడండి, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుతున్నారంట. కొంతమంది అండి చేసి అన్ని తప్పులే, చేసి అన్ని పాపాలే, అది చెప్పుకుని ఏం చేస్తారో తెలుసా, అతిశయపడతాం. ఒకడు అంటాడు, ఒరేయ్ నేను ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగేస్తాను రా. దీన్ని ఎలా చెప్పుకుంటాడో తెలుసా, ఇదేదో నేను గొప్ప పని చేస్తున్నాను, ఇంటర్నేషనల్ పని చేస్తున్నాను, అవార్డు వచ్చే పని చేస్తున్నానని 4-5 ఫుల్లు ఎత్తింది దించకుండా తాగేస్తాను రా. అతిశయం. ఈ పని చేస్తున్నది ఏం చేయాలి, అతను సిగ్గుపడాలి. సిగ్గుపడాల్సిన పని ఏం చేసుకున్నాడంట, అతిశయపడుతున్నాడంట. సరే ఎంత బాగుందో దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది సరే. సిగ్గుపడవలసిన పనులు చేసంట నేను చేశాను రా అన్నట్టు అతిశయపడతారు. కొంతమంది బైక్ నడుపుతారండి, గాలో నడుపుతాడో తెలియదు, రోడ్డు మీద నడుపుతాడో తెలియదు, రై మంటే నడిపేస్తాడు. మళ్ళీ వెనకాల ఒక అమ్మాయిని ఎక్కించుకుంటాడు, ముందు చక్రం వెనకాల వేపేస్తాడు. అది చూస్తే ఈ వెనకాల వేయాలి, ఈ ఆ పిల్ల ఎక్కడ అడిపోద్దని మనకు భయం అవుతుంది. ఆవిడ ఎంత ధైర్యంగా కూర్చుంటుందో చెప్పుకోవాలి. ఇద్దరు కొంచెం జారి బండి కింద పడిపోయిందంటే ఇద్దరు నడుము పోసలు ఇరిగిపోతాయి. అప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నావు బాగానే ఉంది, వెనకాల పిల్ల ఉందని తెగ తిప్పేస్తున్నావు, అడి తిప్పేస్తున్నావు, విడి తిప్పి. లేదా కొంతమంది ఇలా పొడుకోబెట్టి ఎలా పెట్టాలి, లేదా కొంతమంది నిప్పులు రేపుకుంటూ వెళ్ళిపోతారు. ఆ పలంగా పెట్రోల్ అంటుకుపోయి బండి అంటుకుపోతే పరిస్థితి ఏంటి? అతిశయం. నేను కాబట్టి నడుపుతున్నాను, నాకు కాబట్టి వెనకాల గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఇది ఎక్కించుకుని మరీ నడుపుతున్నాను. ఎంతకాలం? ఎన్నిసార్లు? 2-3 సార్లు బాగానే నడుపుతావు, 4వసారి దెబ్బతింటావు ఖచ్చితంగా. అతిశయం. సిగ్గుపడవలసిన పనులు చేసి ఇదిగో నేను కాబట్టి చేస్తున్నాను అని ఆ పనులు చేసి నువ్వు అతిశయిస్తున్నావు. తర్వాత నీ ప్రాణాల మీదకి తెచ్చుకో. నీకేం పోద్దే? మంచం మీద పడి ఉంటావు, వెనకాల నీ తల్లిదండ్రులు ఉంటారు, డబ్బున్న వాళ్ళని కొద్ది బాగా చేస్తారు. డబ్బు లేని వాళ్ళ పరిస్థితి అయితే ఏంటి? కూలి పనులు చేసుకునే వాళ్ళ పరిస్థితి అయితే ఏంటి? బాగా చేయించగలరా? పెట్టగలరా?
అలా నిన్ను చూసుకుంటూ వాళ్ళు కుమిలిపోవాలి. ఇంక జీవితాంతం నిన్ను వాళ్ళు పని చేసుకుని నిన్ను పోషించాలి. నువ్వు పోషించాల్సిన వాళ్ళనే వాళ్ళు నిన్ను పోషించవలసిన అవసరం. ఎందువలనంటే నీవు చేసే సిగ్గుపడవలసిన పనుల వల్ల వాళ్ళు తిప్పలు పడాల్సి వస్తుంది. ఎందుకంత అతిశయం? ఏ బండి సక్రమంగా నడిపితే వెళ్దాంటుందా బండి? అలాగలా ఊపితేనే వెళ్తుందంట. లేదా చక్రం పైకెట్టో చక్రం కింద ఎడితేనే నేను నడుస్తానంటుందా బండి? ఎందుకంత అతిశయం? కొంతమంది హెయిర్ కటింగ్లు చేసుకుంటారండి. హెయిర్ కటింగ్లు బట్టి అతిశయం. నేను కాబట్టి చేయించుకున్నాను. హెయిర్ పైన గొప్పెడతారు, గడ్డిమేటు చుట్టూ తీసేస్తారు, పిచ్చుకు గూళ్ళు కూడా గూళ్ళు ఎట్టేసుకోవచ్చు నెత్తి మీద. నిజమే, భలే పెడతారు కటింగ్లు. ఆ కటింగ్లు బట్టి అతిశయం. ఎక్కడో మొత్తానికండి హెయిర్ కటింగ్లోనే జుట్టుకు కూడా నిప్పంటిచ్చేసి చేసే కటింగ్ అంట. అది ఎవడకు మొత్తం తలంటూ పోయింది. ఎందుకంటే ఉన్నదాన్ని చక్కగా కటింగ్ చేయించుకుని చక్కగా దూకుని ఉంటాం అనేసి నిప్పుతో అంటించుకుని చేసి దాన్ని ఒక్కోసారి సక్సెస్ అవుతుంది, ఒకసారి మొత్తం తలంతా అంటుకుపోయింది. అది అతిశయం. అన్ని అతిశయాలు వాటి ఎందు అతిశయిస్తున్నావు, నీకేమొస్తుంది? నాశనం వస్తుంది. నువ్వు ప్రభునందు అతిశయిస్తే నీకు ఆశీర్వాదం వస్తుంది. దేవుడు నా పట్ల నేను చేసిన కార్యాన్ని బట్టి వాడు నా యందు అతిశయిస్తున్నాడు. నేను చేసిన ప్రతి పనిని బట్టి వాడు నా యందు కృతజ్ఞత కలిగి ఉంటున్నాడని దేవుడు ఇంకా నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. అంతేగాని ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు నీ యందే నా నువ్వు అతిశయిస్తూ ఉంటే ఎప్పుడొకప్పుడు అతిశయం నువ్వు అనుకున్న నా అన్నదే తీసేసి నేను మూల కూర్చోబెడతాడు. ఇంకా ఆ పరిస్థితి అవసరం అంటారా మనకి? ఆ స్థితి అవసరం అంటారా? కొంతమంది అంటండి గుర్రాలను బట్టి అతిశయిస్తారంట, కొంతమంది రథములను బట్టి అతిశయిస్తారంట, కొంతమంది ఐశ్వర్యమును బట్టి అతిశయిస్తారంట. ఎందుకు? గుర్రాలు ఉంటే ఉన్నాయి, తప్పేముంది, నీకు కావాలితే వాడుకో. రథములు ఉంటే వాడుకో కానీ నాకేమున్నాయి నీకు లేవని అతిశయించుకో. దేవుడు ఇచ్చాడా? దేవుని బట్టి వందనాలు చెప్పు, దేవుని స్తుతించు, దేవుని పట్ల అతిశయించు. ఐశ్వర్యం డబ్బు ఉందా? దేవుని స్తుతించు, ఇచ్చినందుకు దేవుని గణపరచు. దేవుని అదే ప్రభు ఇవి అన్నీ నాకు ఇచ్చాడని ప్రభువునందు అతిశయం. అందుకని వాటన్నిటిని చూసుకుని నువ్వు అతిశయపడితే ఎప్పటికైనా నువ్వు నేల మట్టానికి వెళ్ళిపోతావు. హెచ్చించిన దేవుడు మళ్ళీ నేను కిందకి తీసుకురాలేడా? ఖచ్చితంగా తీసుకొస్తాడు. కాబట్టి నీ అతిశయం ఎప్పుడైనా దేవుని అందే ఉండాలి. ఇర్మియా గ్రంథం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23 చదువుతున్నాను చూడండి. యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు సూర్యుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టయే అతిశయింపవలను. చూసారా దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుందో? మనం దేని అని అతిశయించాలంటండి? ఈ భూమి మీద దేవుడు మనకి కృప చూపిస్తున్నాడు. నిజంగా ఆయన కృప ఉంది కాబట్టి ఈరోజు మనం బ్రతకున్న, లేకపోతే కరోనా సమయంలోనే ఎప్పుడు పోయేవాళ్ళమండి మనం. ఇంకా ఆయన కృప చూపుతున్నాడు, మనకి కృప చూపిస్తున్నాడు, నీతి న్యాయములు జరిగిస్తున్నా యెహోవాను బట్టే మనం అతిశయించాలంట. కానీ ఈ రోజులో బలాన్ని, డబ్బుని, బంగారాన్ని, ఆస్తిపాస్తులు, ఐశ్వర్యాన్ని, శౌర్యాన్ని, జ్ఞానాన్ని, తెలివిని, వీటన్నిటి బట్టి అతిశయిస్తున్నారంట. వాటిని బట్టి మనం అతిశయించకూడదంటే ఎప్పుడైనా సరే మన దేవుని బట్టే అతిశయించు. నువ్వు ఎంత అధికారమైనా సరే, నీకు ఎంత పరిపతున్న ఆస్తులున్న పొలాలున్న ఎన్నున్నా సరే, నువ్వు దేవుని ఎరిగిన వాడివైతే నువ్వు దేవుని యందు అతిశయించాలి. అంతేగా నీకున్న వాటిని బట్టి అతిశయించొద్దు, నాశనాన్ని తెచ్చుకో. అట్టి కృప దేవాతి దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు. అవును ప్రభువా, అతిశయించేవాడు ప్రభునందు అతిశయించాలని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. అవును నాయన, మాకున్న పరపతిని బట్టో, డబ్బును బట్టో, నాయన బంగారాన్ని బట్టో, జ్ఞానాన్ని బట్టో, సిరి సంపదలను బట్టో మేము అతిశయించకూడదయ్యా. అవన్నీ ఇచ్చిన నీ యందు మేము అతిశయించే మనసులు మా అందరికీ దయచేయండి. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యాన్ని విన్నారో వారి హృదయాల్లో ఫలింపు దయచేయమని, వారి జీవితాలు మార్చుకునే కృపా ధన్యత భాగ్యాన్ని దయచేయమని యేసయ్య పరిశుద్ధ వేడుకని ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.